నలుగురిలో అవమానిస్తేనే అట్రాసిటీ కేసు నాలుగు గోడల మధ్య జరిగితే కాదు ఎస్సీ ఎస్టీ చట్టంపై స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. రైట్, ఇక్కడ అట్రాసిటీకి సంబంధించి ఎవరైనా కులం పేరుతో దూషించినా లేకపోతే ఎస్సీలో ఉన్నటువంటి మాలా మాదిగానే వర్డ్స్ యూజ్ చేస్తూ కొన్ని ఆ పదజాలం తప్పుడు పదజాలంతో మాట్లాడిన అట్రాసిటీ కేసు అవుతుంది. అంటే ఒక సామాజిక వర్గం అంటే ఆ తక్కువ సామాజిక వర్గం అని చెప్పేసి బయట మాట్లాడుతూ ఉంటారు. తక్కువ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి అతన్ని ఆ తక్కువ కులం కాబట్టి తక్కువ ఆ పేరుతో కావచ్చు లేకపోతే తక్కువ కులం అని చెప్పి తక్కువ కులపడం అంటూ రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇటువంటి వ్యక్తులపైన ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఉంటుంది. కేసుకు సంబంధించి చాలా కేసులు ఉన్నాయి ఇప్పటివరకు. అంటే ఒక తక్కువ కులం అని చెప్పి నన్ను చాలా నలుగురు దూషించారు అని చెప్పి చాలా మంది కేసులు పెట్టారు. కానీ ఇక్కడ కోర్టు ఏం తీర్పిచ్చిందంటే 4 గోడల మధ్య మనుషుల్లో కాకుండా 4 గోడల మధ్య మీరిద్దరే ఉన్నప్పుడు తిట్టిన వ్యక్తి ఇక్కడ తిట్టబడ్డ వ్యక్తి ఇద్దరే ఉన్నప్పుడు ఆ కేసు మాత్రం ఆ ఎస్సీ అట్రాసిటీ కేసు వేయడానికి వీలు లేదు అని చెప్పేసి కూడా సంచలన తీర్పు అయితే ఇచ్చింది. మరి ఎందుకు లేదు ఒక్కసారి చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రైవేట్గా కలిసినప్పుడు అందరి ముందు కాకుండా కులం పేరుతో తిట్టినా కూడా అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కిందకు రాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక స్కూల్లో తన కుమారుడికి వేరే విద్యార్థితో గొడవ జరిగిందని దీంతో స్కూల్ మేనేజర్ను కలిసేందుకు వెళ్ళినట్లు సదరు విద్యార్థి తండ్రి తెలిపారు. ఆ సమయంలో తనను తప్పుపట్టిన మేనేజర్ మరికొందరు టీచర్లతో కలిసి కులం పేరుతో తనను తిట్టిపోశారని లాఠీలతో కొట్టారని కేసు వేశారట. దీనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం సహా పలు సెక్షన్ల కింద బాధితుడు కేసు నమోదు చేశాడు. దీన్ని సవాల్ చేసిన స్కూల్ మేనేజర్ ఒక తరగతి గదిలో ఈ ఘటన జరిగిందని బాధితుడు ఆరోపించినట్టు కులం పేరుతో తిట్టినట్టు అక్కడ ఎవరూ లేరని ఈ విషయాన్ని వెల్లడించకుండా కేవలం గొడవ జరిగిందని మాత్రమే తనపై కేసు వేశారని వాదించారట. కాబట్టి తనపై వేసిన కేసు కొట్టివేయాలంటూ అలహాబాద్ హైకోర్టు పిటిషన్ వేయగా కోర్టు దాన్ని తిరస్కరించిందట. సుప్రీంకోర్టు అప్పీల్ వేయగా ఆ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం కేసు కొట్టేసిందట. అలహాబాద్ కోర్టు నిర్ణయాన్ని పక్కన పెట్టింది. ఈ కేసులో జరిగిన ఘటన 4 గోడల మధ్య జరిగిందని అక్కడ ఇతరులు ఎవరూ లేరని కావున అట్రాసిటీ చట్టం కింద కేసు వేసేందుకు అర్హత లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. చట్టం ప్రకారం ప్రజల ముందు ఘటన జరగాలి అంటే అక్కడ జరిగిన ఘటన బయటి వారు చూడగలిగేలా ఉండాలి. ఇక్కడ జరిగిందంటున్న నేరం 4 గోడల మధ్య జరిగింది. అక్కడ బయటి వారెవరు లేరు కాబట్టి అందరి ముందు ఈ ఘటన జరిగిందని చెప్పలేం అని కోర్టు వివరించింది. అలాగే ఎఫ్ఐఆర్లో స్కూల్ మేనేజర్ ఆ కులం పేరుతో తిట్టినట్లు లేదని కేవలం గొడవ జరిగిందని మాత్రమే ధర్మాసనం గుర్తించింది. కావున ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు కొట్టేస్తున్నామని అయితే ఇతర సెక్షన్ల కింద గొడవకు సంబంధించిన నామోదైన కేసుపై విచారణ కొనసాగించవచ్చని పేర్కొందట. ఏదైతే దీనికి సంబంధించి నలుగురిలో అవమానిస్తే మాత్రమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వర్తిస్తుంది అని చెప్పేసి కూడా సంచలన తీర్పు ధర్మాసనం ఇచ్చింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఏదైతే దీనికి సంబంధించి ఒక ప్రైవేట్ స్కూల్లో ఒక వ్యక్తి ఎవరంటే ఒక స్కూల్లో తన కుమారుని వేరే విద్యార్థితో ఆ గొడవ జరిగినటువంటి సందర్భంలో అతని తండ్రి ఆ పాఠశాలకు అక్కడికి వెళ్తే తన మేనేజర్తో గొడవైందట. ఆ స్కూల్లో ఉన్నటువంటి మేనేజర్తో గొడవైందట. ఆ మేనేజర్ కావచ్చు ఇంకా చాలా మందితో అక్కడ కులం పేరుతో నన్ను దూషించారు, నాపై దాడి జరిగింది, నన్ను కొట్టారు అంటూ కూడా తిన కోర్టులోకి వెళ్ళి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం కాబట్టి తను కోర్టులోకి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిండ. ఈ కేసుకు సంబంధించి అలహాబాద్ హైకోర్టులో విచారణ జరుగుతున్న క్రమంలో దాన్ని ఆ సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసిందట. సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్తా ఉందంటే అంటే మీరు 4 గోడల మధ్యలో తిట్టారని చెప్తా ఉన్నారు, మిమ్మల్ని కులం పేరుతో దూషించినట్టుగా ఇంకెవరైనా చూసారా, ఇంకెవరైనా విన్నారా, వాళ్ళు ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా, వాళ్ళు మిమ్మల్ని నిజంగా కులం పేరుతో దూషించినట్టు సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవని చెప్పడం. అదేవిధంగా మీరు పెట్టినటువంటి కేసులో ఎవరైతే మీపై దాడి చేశారో మేనేజర్, ఆ మేనేజర్ పై పెట్టినటువంటి కేసులో నన్ను కులం పేరుతో దూషించారని మాత్రం మీరు మెన్షన్ చేయలేదు. మీరు మెన్షన్ చేసిందల్లా ఓన్లీ నా పైన దాడి చేశారని నన్ను తిట్టారని మాత్రమే మెన్షన్ చేశారు. కానీ మీరు కులం పేరుతో నన్ను దూషించారనేటువంటి దాడి చేయలేరు. కాబట్టి మీకు ఖచ్చితంగా ఈ ఎస్సీ అట్రాసిటీ కేసు మాత్రం వర్తించదు. మీకు కావాలంటే మీ పైన దాడి జరిగింది కాబట్టి దానికి సంబంధించిన ఆ కేసులు పెట్టి దానిపైన విచారిస్తాం. కానీ ఈ విధంగా అట్రాసిటీ కేసు 4 గోడల మధ్య ఎవరు లేనప్పుడు, ఎవరు చూడనప్పుడు, జనసందర్భంలో ఉన్నప్పుడు మాత్రమే ఇది పనిచేస్తుంది. ఎందుకంటే సాక్ష్యాధారులు ఉంటారు, చాలా మంది కూడా సాక్ష్యాలు చెప్పడానికి ముందుకు వస్తారు. అవును తిట్టాడు, కులం పేరుతో దూషించాడని చెప్పి చెప్పడానికి ముందుకు వస్తారు. ఆ కేసుకి ఏమైనా గట్టిగా ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం దీన్ని ఏం చేయలేం, 4 గోడల మధ్య మిమ్మల్ని తిట్టారా లేదా అని చెప్పేసి చెప్పడం. అలాగే ఎఫ్ఐఆర్లో కూడా మీరు ఆ కులం పేరుతో దూషించారని చెప్పి మెన్షన్ చేయకపోవడం వల్ల మేము దీన్ని కొట్టేస్తా ఉన్నాం. అదేవిధంగా మీ పైన దాడి చేశారు కాబట్టి ఆ కేసును మూవ్ చేస్తూ దానిపైన విచారణ చేస్తామంటూ కూడా సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది.